ఈ నెల 2వ శనివారం 8వ తారీఖు మార్చి జరగబో నేషనల్ లోకాలకు సంబంధించి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి మన జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారు శ్రీ సునీల్ కుమార్ గారు, అదేవిధంగా చైర్మన్ డిఎల్ఎస్ఏ గారు ఆధ్వర్యంలో సార్ యొక్క సూచనల మేరకు ఏలూరులో 6 బెంచెస్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా జిల్లా మొత్తంగా 26 బెంచ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు 300 పైచులకు కేసులు, యాక్సిడెంట్ కేసులు కానీ, మ్యాట్రిమోనియల్ కేసులు కానీ, ఇతరత్ర కేసులు సెటిల్ అవ్వడం జరిగింది. మరియు అదే కాకుండా ప్రతిరోజు కూడా పర్మనెంట్ లోకాలకు సంబంధించి చైర్మన్ గారు ప్లాపస్ మేడం పైన ఫస్ట్ ఫ్లోర్ డిఎల్ఎస్ఐ ఫస్ట్ ఫ్లోర్లో మరి జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల నుంచి కూడా ఆన్లైన్లో వెబ్ క్యామ్ ద్వారా మీడియేషన్ సదుపాయం జరుగుతూ ఉంది. చాలా కేసుల వరకు మీడియేషన్ల ద్వారా సెటిల్ అవుతూ ఉన్నాయి. అదేవిధంగా ప్యానల్ అడ్వకేట్స్ సంబంధించి మేము కూడా డిఎల్ఎస్ఏలో వచ్చిన కేసులన్నీ కూడా మీడియేషన్ చేస్తున్నాము. ఆ విధంగా ఆయన కేసులే 300 పైచిలుకున్నాయి. కనుక కక్షిదారులకు విజ్ఞప్తి ఏంటంటే ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీకు టైంని, మనీని సేవ్ చేసుకోండి. మీ కేసులు త్వరితగతిన పరిష్కారం అయితే సుఖంగా ఉండొచ్చు. అదేవిధంగా యాక్సిడెంట్ కేసులు కూడా వాళ్ళ లబ్ధి పొందే అవకాశం, కాంపెన్సేషన్ త్వరగా వస్తుంది కనుక మీ కుటుంబానికి మేలవుతుంది. అదేవిధంగా ఈ రోజుల్లో ఇటీవల గణనీయంగా మ్యాట్రిమోనియల్ కేసులు పెరుగుతూ ఉన్నాయి. ఫ్యామిలీ కోర్టులో ఎక్కువగా ఎంసీ కేసులు కానీ, డైవర్స్ కేసులు కానీ వస్తూ ఉన్నవి. కనుక వాటికి సంబంధించి మీడియేషన్ ఎంతవరకు కూడా ఉపయోగపడుతుంది. మీరందరూ కూడా కక్షిదారులకు విజ్ఞప్తి ఏంటంటే మీడియేషన్ సదుపాయాన్ని ఉపయోగించుకోండి. మేము ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఖచ్చితంగా మీడియేషన్ జరుగుతూ ఉంటుంది. కనుక ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మరి ఆ రోజు ప్రత్యేకంగా మరి మన చైర్మన్ గారి సూచనల మేరకు మీరు జిల్లాలో ఎక్కడ ఉన్నా సరే వెబ్కామ్ ద్వారా మీకు పరిష్కారం చేయబడుతూ ఉంటుంది. మీరు ప్రత్యేకంగా ప్రయాణం రావక్కర్లేదు. మీరు ఒకవేళ నర్సాపురంలో ఉన్నా, భీమవరంలో ఉన్నా సరే ఏలూరులో మ్యాటర్ ఉంటే కనుక వెబ్కామ్ ద్వారా మీరు ఇక్కడ ఆన్లైన్లో కనిపించి మీ మ్యాటర్ సెటిల్ చేసుకోవచ్చు. కనుక సద్వినియోగం చేసుకోమని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.